కూడా నమస్కారం. మరి ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది అమరావతినే రాజధానిగా అని చెప్పి లోక్సభలో ఏదైతే బిల్లు మూజువాని ఓటుతో మరి అందరూ కూడా పాస్ అయిందో ఈ రోజున డెఫినెట్ గా ఈ ఆంధ్ర రాజధాని అమరావతి గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 1వ క్లాస్ చదువుకున్న పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన విషయం కాబట్టి దీని మీద ప్రత్యేకంగా అందరూ కూడా వినాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఆ రోజున 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత రాజధాని నిర్మాణానికి అలాగే రాజధాని ప్రకటనకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శివరామకృష్ణ గారు కమిటీ సిఫారసుతో అమరావతిని రాజధానిగా ప్రకటించారో మరి అప్పుడు అందరూ కూడా మధ్యలో ఏదైతే రాజధాని అటు శ్రీకాకుళం నుంచి 12 జిల్లాలు ఇటు మళ్ళీ ఇటు గుంటూరు దగ్గర నుంచి అనంతపురం వరకు 12 జిల్లాలు మధ్యలో రాజధాని ఉంది. చక్కగా అందరూ కూడా ముక్త కంఠంతో ఈవెన్ వైసీపీ నాయకులు కూడా ఆ రోజున అందరూ కూడా అంగీకరించారు. ఈ రోజున అంటే వైసీపీ ఓట్ బ్యాంకును చేసుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే వైసీపీ పుట్టిందే కులాల మధ్యన ఘర్షణ పెట్టి మతాల మధ్యన ఘర్షణ పెట్టి పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. ఇప్పుడు ఏదైతే ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో 3 రాజధానులు అని చెప్పి 2019లో వచ్చిన తర్వాత ఒక నాటకం ఆడి 3 రాజధానులన్న దాంట్లో కర్నూలులో కానీ వైజాగ్లో కానీ అదే విధంగా అమరావతిలో కానీ ఒక్క ఇటుకన్నా పెట్టారా? అది చెప్పవలసిన ప్రశ్న ఇది. వాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. ఈ రోజున ఏదైతే మళ్ళీ ఇప్పుడంటూ మావిగన్ అంట అంటే ఏదో మచిలీపట్నం విజయవాడ గుంటూరు మరి వాళ్ళకి నోటేదో వస్తే ఆ నోటేమిటి అది మాట్లాడేటానికి కనీసం చంటి పిల్లలు 1వ క్లాస్ చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు మాట్లాడే మాటలకి నవ్వుకుంటారనేది కూడా ఎవరు వాళ్ళు వైసీపీ పార్టీలు ఏదో అనుకోవటం లేదు. మరి ఏదైతే ఈ రోజున రాజధాని అమరావతి అని చెప్పి ఏదైతే లోక్సభ రేపు రాజ్యసభలో బిల్లు పాస్ అవుతుందో ఇది తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి రాజధానిగా ఆ రోజున విజయనగర సామ్రాజ్యానికి ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు అంత వైభవం తీసుకొచ్చారో అంత వైభవం మళ్ళీ అమరావతికి వస్తుందని సందర్భంగా చెప్పుకుంటున్నాం. మేము కూడా ఆ సభలో మేము కూడా ఒక శాసనసభ్యులుగా ఉన్నందుకు ఎంతో గర్వంగా చెప్పుకుంటూ జరుగుతుంది. అదే విధంగా ఏదైతే రాజధానిలో ఆ రోజున 19 నుంచి 24 వరకు రాజధానికి నిర్మించిన రోడ్లలో మెటల్ను దొంగతనం చేశారు, ఐరన్ దొంగతనం చేశారు. ప్రతిదీ కూడా విధ్వంసం సృష్టించి ఏదైతే ఉన్నదో అన్ని చోట్ల కూడా విధ్వంసం సృష్టించి ఎవరో కూడా పెట్టుబడిదారులు ఎవరో కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా ఉండేటట్టుగా చేశారు. ఈ రోజున మళ్ళీ రాజధాని అమరావతి కాదు మేము మారుస్తామని ఏదైతే చెబుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కుట్ర పన్నే నాటకాలకి తెరదించాలన్న ఉద్దేశంతోనే శాసనసభలో బిల్లు ఆమోదింప చేసి లోక్సభకు పంపించి రాజ్యసభ ద్వారా నోటిఫై చేయించారు. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా గమనించాలి. వాళ్ళు ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్నారో వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో రాజధాని అనేది ఒక చోటనే నిర్మిస్తారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా మరి 3 రాజధానులు ఉన్నాయో లేదో చెప్పవలసిన బాధ్యత వాళ్ళుంది. ఎక్కడో మరి ప్రపంచంలో దక్షిణాఫ్రికాలో ఉన్నాయి 3 రాజధానులు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే మరి దక్షిణాఫ్రికా వెళ్ళి ఎవరైనా చూడాలేమో మనం 3 రాజధానులు ఉన్నాయో లేదో అనేది చూడాలని అనుకుంటున్నా. ఎక్కడైనా సరే రాజధాని ఎక్కడుంటే అక్కడ సెక్రటేరియట్ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా అక్కడే ఉండి ఎవరైనా పనికి వెళ్ళినప్పుడు R&B అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, ఎక్సైజ్ అవ్వచ్చు, అందరూ కూడా ఒక చోట నుంచి సెక్రటేరియట్కి వెళ్ళి అన్ని పనులు చేయించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ హైదరాబాద్ రాజధానిగా ఉందంటే ఎంత అభివృద్ధి చెందిందో మనం అందరం కూడా చూసాం. తెలుగుదేశం పార్టీలో అవ్వచ్చు, వైఎస్ఆర్ గారు అదైతే రాజశేఖర రెడ్డి గారు ఏమైనా అవ్వచ్చు, అదే విధంగా కేసీఆర్ గారు ఏమైనా అవ్వచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు. ఒక ప్రపంచంలోనే హైదరాబాద్ అటువంటి ఉన్నత నగరాన్ని మనం నిర్మించాలనే ఉద్దేశంతో దీనికి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఏదైతే 33,000 రైతులు ఒక ప్రకటన చేయడంతోటే ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారో రేపొద్దున వాళ్ళ భాగాన్ని వాళ్ళకి ఇచ్చాక ఈ భాగాలన్నీ అమ్మితే కొన్ని లక్షల కోట్లు మళ్ళీ రాజధాని నిమిత్తం వస్తాయి. అవన్నీ కూడా డెవలప్ అయినప్పుడు ఆ రేటు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే అప్పు ఉందో అప్పు అంతా కూడా తీరే మార్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో చేస్తున్న పని అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజున రాజధాని కోసం అహర్నిశలు కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ మనం రాజధాని నిర్మిస్తేనే ఏదైనా మనకి పనులు అవుతాయనే ఉద్దేశంతో ఏదైతే పరిశ్రమలు రావాలన్నా పెట్టుబడిదారులు రావాలన్నా రాజధానిలో ఉంటేనే బాగుంటుందని. అదే విధంగా 33,000 ఎకరాలు
రైతులు ఏదైతే త్యాగం చేసి అదే విధంగా 1631 రోజులు పాదయాత్ర చేసి 234 మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొట్టవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వైసీపీ పార్టీ అనేది అసలు పార్టీయే కాదు. శాసనసభలో అసలు ఏదైతే రాజధాని కోసం బిల్లు పెడుతున్నప్పుడు మేము అవునని కానీ కాదని చెప్పడానికి కానీ వాళ్ళు రాలేదు అంటే అసలు వాళ్ళకి రాజధాని పట్ల బాధ్యత లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని కానీ రాష్ట్ర ప్రజలు కావాలని కానీ వాళ్ళు చెప్పేది ఏ రోజున కూడా చెప్పే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ నాశనం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సర్వనాశనం కోసం చూసే పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. ఓకే, ఒకవేళ ప్రజలకు ఏదన్నా తెలుగుదేశం పార్టీ చేసేది ప్రజల కోసం ఒక నిబద్ధతతో ఏదైతే వ్యవస్థలు బాగుండాలని దేశం వ్యక్తులు బాగుండాలని చేయట్లా, తెలుగుదేశం పార్టీ చేసేది వ్యవస్థల కోసం చేస్తున్నదని మీరందరూ కూడా అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించండి. ఒకవేళ నచ్చకపోతే నోటాకి ఓటేయండి, కానీ దయించి వైసీపీకి వేసి మీ పతనాన్ని మీరే కోరి తెచ్చుకోవద్దని సందర్భంగా ప్రజలందరికీ కూడా వినమ్రంగా విన్నవించుకుంటున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.